దేవుని నామానికి వందనాలు. గడిచిన వారమంతా కాచి కాపాడి క్షేమంగా తిరిగి మరి ఒక వారం ఆయనను స్తుతించి గణపరచడానికి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశమును బట్టి దేవునికి వందనాలు. గడిచిన వారంలో మనం వినినటువంటి వాక్యం గుర్తుందా? ఏదైనా ఏం విన్నాం మనం? దేని కొరకు విన్నాం? అమ్మా పుట్టు కుంటివాడు. అయితే దాని గురించి మనం వివరణ తెలుసుకున్నాం కదా. దాన్ని బట్టి మనకి ఏమైనా అర్థమైందా? పుట్టుకతోనే కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేనటువంటి స్థితి ఆయనలో మనం చూసినాం. అయితే దేవుని వాక్యము మర్మములతో కూడినది. ఆ మర్మము లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ప్రతి మాటకు ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు అనేకమైనటువంటి దేవుడు మనకు పొందుపరిచి ఉన్నాడు. ఉదాహరణకు ఒక చిన్న వాక్యం మొదట చూసుకొని తిరిగి మనం వాక్య భాగంలోనికి వచ్చేద్దాం, మెయిన్ ట్రాక్కి వచ్చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నమ్మదగిన నా తండ్రి, నీకు వందనాలు. నాయన, మనుషుల జ్ఞానము ఏ పాటిది అయ్యా, మీ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి. మా స్వనీతిని బంధించండి. మా నోటిని మీ బూరగా మలచండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. అయ్యా, నీ బిడ్డలు, నీ దాసులు అయ్యా, మీ స్వరక్తం ఇచ్చుకొనినటువంటి నీ జనులు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. నాయనా, మీ ఉపదేశములు వినుటకు వాటిని అనుసరించుటకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని తెరిచి వారిని సర్వసత్యంలో నిలబెట్టమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను అని ఉంది. ఇది ఎక్కడ నుండి? ఆది నుండే కదా. ఆది కాండం అనగా ఆది నుండి. ఆది అనగా ఏంటి? సృష్టి ఆరంభం కదా. ఆది అంటే సృష్టి ఆరంభము. ఆది కాండం అనగా సృష్టి ఆరంభం. అయితే ఈ యొక్క సృష్టి ఆరంభంలోనే ఒక మాట మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఒక నది బయలుదేరినది. నది అనగా దేనికి సూచన? నది, నీళ్లు దేనికి సూచన? దేవుని యొక్క వాక్యం అనుకోవచ్చు కదా, దేవుని యొక్క మార్గం అనుకోవచ్చు, దేవుని యొక్క ఉపదేశం అనుకోవచ్చు. ఇవి ఏమైనాయంట, ఆ నది నేలను తడుపుటకు, అంటే మనుషులను ఒక సన్మార్గంలో నడిపించుటకు ఆ నది ఉన్నటువంటి ఆ నది చీలిపోయి ఏమైందట, 4 శాఖలుగా మారిపోయింది, 4 పాయలుగా అయిపోయింది. ఆ 4 శాఖలు ఏమిటంటే వివిధ ప్రయత్నాలు అనుకోవచ్చు, వివిధ అన్వేషణ అనుకోవచ్చు. ఆ 4 శాఖలు ఏ విధమైనటువంటి అన్వేషణ? మనమందరము చక్కగా దేవుని కొరకు వింటా ఉన్నాం కదా. నేను చెప్పకముందుకే మీరు చెప్పేస్తుంటే నా పని అవసరం లేదనుకోవాలి. అటువంటి స్థితి మీలో ఉండాలి. నేను అక్కడ ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ చనిపోయిన వ్యక్తి కొరకు మాట్లాడుతూ ఉంటే దైవజనులు కూడా వస్తూ ఉంటే కొంతమంది దైవజనులకు సమయం లేదు, ఇప్పటికే చాలా అయిపోయింది, కొంచెం సమయం తీసుకోవాలని చెప్పినా కానీ 4 మాటలు మాట్లాడి 2 రెఫరెన్స్ చెప్పేసరికి చాలా సమయం అయిపోతుంది. అయితే ఆ పాస్టర్ గారు లేసి ఏమన్నారంటే, దయచేసి ఏమనుకోవద్దు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నిండు కుండలే, మీరందరూ నిండు కుండలే. ఇంక ఎవరైనా వచ్చి నీళ్ళు పోస్తే ఏమైతాయి? పొంగి పారిపోతూ ఉంటాయి. అందరూ నిండుకుండాలి, మీరేమైనా నీళ్ళు పోస్తే ఏమవుతుంది అంటే పోతా ఉంటాయి అనే ఉద్దేశం చెప్పాడు. అంటే అర్థమైంది, అందరికీ వాక్యోపదేశం తెలుసు, అందరూ విన్నవాళ్ళే, కానీ దయచేసి సమయాన్ని పాటించండి అని మాకు సూచించారు. కనుక ఇప్పుడు మీరెవరు? కాలికుండలా, నిండుకుండాలి. మరి మేము వేసినప్పుడు ప్రశ్న మీరు టకటక చెప్తేనే కదా మీరు నిండుకుండాలా కాలికుండాలా అని తెలిసేది కదా. టకా చెప్తుంటేనే మీరు కాలికుండాలా నిండుకుండాలా నేను చెప్తా. సరే, ఇప్పుడు నేను ఏమడిగిన ప్రశ్న? అమ్మా, ఇవి 4 శాఖలు అయిపోయినాయి. ఈ 4 శాఖలు దేన్ని వెతుకుతున్నాయంటే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాయి కదా.
ఈ 4 దేశాలు అనుకోవచ్చు, 4 ఆ యొక్క తరాల మార్గాలు అనుకోవచ్చు. ఈ 4 తరాల 4 రకముల అయినటువంటి ఈ మార్గాలన్నీ కూడా ఎవరిని వెతుకుతున్నారంటే దేవుణ్ణే వెతుకుతూ ఉన్నారు కదా. అయితే మనకు ఉదాహరణకు ఆదికాండంలోనే ఒక మాట ఉంటుంది. దేవుని వెతుకుతూ కొంతమంది ఒక ప్రయత్నం చేశారు. ఏ ప్రయత్నం చేశారు అమ్మా? బాబేలు గోపురాన్ని కడతా ఉన్నారు కదా. ఏం ప్రయత్నం అది? ఏ ప్రయత్నం అది? దేవుణ్ణి వెతికేటటువంటి ప్రయత్నం. అసలు ఆకాశంలో ఏమున్నది, ఆకాశంలో ఎవరున్నారు చూద్దాం అనే ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే బాబేలు గోపురాన్ని కడుతున్నారు. అయితే దేవుడు ఏం చేసిండంటే, వీళ్ళు పిచ్చోళ్ళు, మీరు రాకెట్ వేసుకొని పోతేనే గంటకు ఎన్ని మైళ్ళు, అది 1000 మైళ్ళ 10,000 మైల్లో పోతుందట గంటకు. అంత స్పీడ్గా పోతే కూడా ఆ రాకెట్ పోదు ఆకాశం పైకి. అటువంటి ఆ యొక్క పరిస్థితి కలిగితే వీళ్ళు గోపురం కట్టి వీళ్ళు కాలయాపన చేసుకుంటున్నారు. నేను వీళ్ళకి ఏమని చెప్పినా, అరే మీరు భూమిని నిండించి ఫలించండి రా బాబు అని చెప్పిన. నేను చెప్పిన మాటనేమో మర్చిపోతుర్రు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేస్తున్నారు. ఏం చేసిండు దేవుడు? 4 పాయలుగా చేసేసిండు కదా. ఎట్లా చేసేసిండు? ఒక్కొక్కరికి భాషలు మార్చేసిండు. వీళ్ళ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష వీళ్ళకి రాదు. ఇటుకదేరా అంటే ఇసుక తెస్తుండట, ఇసుకదేరా అంటే మట్టి తెస్తుండట. ఆడికి గోపురం ఆపేసింది. ఈ 4 పాయలు ఏమైనాయి అంటే 4 దిక్కులు వెళ్ళిపోయినాయి. ఎవరెవరికి అర్థమైన భాషను ఒక్కొక్కరు దిక్కు వెళ్ళిపోయారు. కానాలా అన్నప్పుడు కానా అంటే ఏంది అనగానే మనకు అర్థమైనోడు ఇటు వచ్చిండు, అన్నం అనగానే అర్థమైనోడు ఇటు వచ్చిండు, బాత్ అన్నోడు అటు పోయిండు. అట్లా కన్నడ భాషలో బాత్ అంటారు, బాత్ అన్నాన్ని. అయితే అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులు అయిపోయి విడిపోయారు. ఇవేమైపోయినాయి ఇప్పుడు? 4 శాఖలు అయిపోయి ఈ 4 శాఖలు కూడా ఒక అన్వేషణలోనే ఉన్నారు. ఏ అన్వేషణలో ఉన్నారు? అసలు దేవుడు ఎవరు, దేవుణ్ణి చూడాల. వీళ్ళందరి ఉద్దేశం ఒకటే, మంచి ఉద్దేశమే, కానీ వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే అయితే దేవుడు ఏం చేసిండు? దేవుణ్ణి వెతికి దేవుని దగ్గరికి రావడం అసాధ్యం కదా. ఎందుకంటే ఒక చోటు ఉంటుంది, దేవుణ్ణి చూసిన నరుడెవడు లేడు, చూసి బ్రతకజాలడు కదా. దేవుణ్ణి ఎవరు చూడలేరు, చూసి బ్రతకజాలరు. ఎందుకనగా ఆనాడు ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమము అందరి యొక్క నెత్తి మీద ఉన్నది. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని అంటాడు. ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమము ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ ఆజ్ఞాతిక్రమము క్షమించమని అడగాలంటే మొట్టమొదట దేవుని దగ్గరకు పోవాలా. దేవుని దగ్గరకు పోయి అడుగుదామనే లోపలనే కాలి బూడిదైపోతాడు. మరి ఎట్లా? దేవుణ్ణి చూడలేరు కనుక ఆ దేవాది దేవుడే ఏమైండు? మనిషిగా తగ్గించుకొని ఆ మహిమను విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ తప్పును క్షమించమని అడుగుదామనుకునే ఆ స్థితిలో అడగలేనటువంటి పరిస్థితిని దేవుడు గమనించిండు. ఈ నరుడు పాపము ఆ క్షమించమని అడగాలనుకుంటుండు, వెతుకుతా ఉన్నాడు. కానీ నా దగ్గరికి రాలేరు కదా, సరే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా అని. ఇప్పుడు మనిషి దగ్గరికి రావాలంటే ఎట్లా రావాలా? మనిషిగానే రావాలా. పులిలాగొస్తే మనిషి భయపడతాడు, ఏనుగులాగొస్తే మనిషి భయపడతాడు. ఏ జంతువులాగా రావద్దు, ఆ యొక్క భయంకరమైనటువంటి రూపంలో రాలేరు. ఉన్నతమైనటువంటి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నటువంటి ఆ ఆకారంతో వచ్చిన మనిషి చచ్చిపోతాడు. కనుక మనిషిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త తిరిగి మనిషిలాగానే తన మహిమనంతా విడిచి ఆయన మనిషి చూచేంతగా తగ్గించుకొని వచ్చిండు. ఎంతటి గొప్ప ప్రేమామయుడు ఆయన నా తండ్రి. అయితే ఈ 4 శాఖలు అనేటివి ఎవరిని వెతుకుతున్నాయి? దేవుణ్ణి వెతుకుతుంటే ఆ దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏమంటుండు? నేనే మార్గము, సత్యము, జీవము, నేను తప్ప మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి ఏ మార్గము మీకు లేదు అని చెబితే ఇక్కడ మనిషి ఏం చేస్తుండు? నమ్ముతుండ్రా? నమ్ముతారు. దేవుడినేమో వెతుకుతా ఉన్నారు. దేవుడే శరీరధారిగా వచ్చి దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే మనిషి నమ్ముతలేడు. సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మలమైంది. కుళ్ళినటువంటి వెముకలు శరీరము ఒక్క వాక్కు చేత లేచి బయటికి వచ్చింది. ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా జరిగినాయి. అయినప్పటికీ కూడా వారిలో ఏముంది? సందేహం ఉంది. ఈరోజు క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి వారిలో కూడా సందేహమే ఉంది.
ఈ 4 శాఖలు దేవుని వెతుకుతున్నాయి. ఈ 4 శాఖలుగా విడిపోయినటువంటి వారందరూ కూడా దేవుని వెతుకుతారు. కానీ దేవుడే శరీరధారిగా వస్తే దేవుణ్ణి గుర్తుపడతలేరు. వీరు వారు అని తేడా లేదు. క్రైస్తవ్యంలో ఉన్న వారు కూడా గుర్తుపట్టట్లేరు. ఏమంటున్నారట? ఈయన మరియ కుమారుడే కదా అని అంటున్నారట. ఆయన యొక్క ఆ యొక్క దైవత్వాన్ని గుర్తుపట్టట్లేరు. ఆయన అనేక విధమైనటువంటి అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండు? అనేక మంది దేవుని యొక్క అన్వేషణలో ఉంటే ఆ దేవాది దేవుడు శరీరధారిగా వస్తే దేవుడు ఏమని చెప్తుండు? ఎవరు నమ్మకపోయినా కానీ ఎవరు నమ్ముతారట? ఎవరు గ్రహిస్తారట? ఆయన గొర్రెలే. గొర్రెలు అనగా ఏంటి? స్వాభావికమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని, ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలు దేవుణ్ణి గ్రహిస్తారు. ఆయన ఏ రూపంలో వచ్చినా కానీ గ్రహిస్తారు అని దేవుని వాక్యం చెప్తాం. ఇప్పుడు సపోజ్గా మనం ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని ఆట పట్టించడానికి మనం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. మనం చిన్న మాస్కో ఏదన్నా వేసుకొని వచ్చినా కానీ పిల్లలు మన స్వరాన్ని బట్టి గుర్తుపడతారు. ఒక్కొక్కసారి మనము బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు తలుపు కొట్టి ఏదో బయటి వాళ్ళలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళని గుర్తుపట్టేస్తారు. ఒక్కొక్కసారి ఫోన్లో కూడా మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? ఏదో బయట వాళ్ళలాగా మాట్లాడితే ఒక్కొక్కరు గుర్తుపడతా ఉంటాను. నేను మా అక్కతోటి మా అమ్మతోటి నేను అలాంటివి చేస్తూ ఉంటాను. జోసఫ్ లాగా నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గుర్తుపట్టేసి కాదురా నువ్వే చెప్పు అంటూ ఉంటారు. అట్లా వీళ్ళందరూ వాళ్ళు ఎందుకు గుర్తుపడతారు? నన్ను అన్నారు లేకపోతే నా తొడబుట్టినవారు కాబట్టి నన్ను గుర్తుపడతారు. అదే మన తండ్రి, మన యేసయ్య మనని కన్నవాడు, కొన్నవాడు, మనని నరకం నుండి రక్షించినవాడు, మనం మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని విడిపించినటువంటి వాడిని మనము గుర్తుపడతామా పట్టమా? నిజంగా అదే నమ్మకంతో ఆ దేవుడు ఏమంటాడంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. 28వ వచనం చూడమ్మా. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. చాలమ్మా. ఎవడును నా చేతిలో నుండి వారిని అపహరించాడు. ఎప్పటి వరకు అంటే ఆయన స్వరము వినేంత మటుకే. ఆయన స్వరము వినాలంటే ఏంటమ్మా అర్థం? ఆయన స్వరం వినడం అంటే ఏంటి అర్థం? ఆయన స్వరము వినడం అంటే ఏంటి అర్థము? ఆయన స్వరం వింటే ఎవడు కూడా ఆయన చేతిలో నుండి అపహరించలేడు. ఈ రోజుల్లో ఆయన స్వరము వినకుండా ఉండటం అంటే ఏంటి? ఆయన స్వరం వినకపోతే ఏమవుతుందో ఒకసారి మనం ధ్యానించాలి. ఆయన స్వరం వినటం అంటే ఏంటి అమ్మా? చెప్పాలా? ఏం కాదు, గట్టిగా చెప్పండి. మగ్ధ ఏమో చెప్పింది ఇప్పుడు. ఏం చెప్పాను? ఆయన స్వరం వినడం అంటే ఏంది చెప్పాలా అమ్మా? ఇప్పుడు శరీరధారిగా వచ్చిన దేవుడు అని ఒప్పుకోవడం ఆయన స్వరం విన్నట్టు. కానీ ఏది స్వరం విననట్టు? ఈయన కుమారుడు, ఆయన పైన తండ్రి ఉన్నాడంటే ఆయన స్వరం విన్ననట్టు. అర్థమవుతుందా? వాక్యలేఖనాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి ఆ మర్మములు దాగి ఉన్నాయి. ఈయన స్వరం విన్నాము అని అంటే ఆయనను దేవుడని ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్న వారే ఆయన స్వరం విన్నట్టు. ఇంకా అనేక చోట్ల మంచి మంచి మాటలు రాయబడి ఉంటుంది. నమ్మి బ్యాప్టిజం పొందమని అంటాడు. ఏమని నమ్మాలా? ఆయన దేవుడని నమ్మాలా. విశ్వాసము గలవారే ఏదైనా కార్యం చేయగలుగుతారు. అంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అంటారు. ఏం విశ్వాసం కావాలా?
ఆయనే దేవుడుగా ఈ లోకానికి వచ్చిన అనే విశ్వాసం నీకు కలిగి ఉండాలి కదా. వీటన్నిటిని మనము ధ్యానించినప్పుడు మనకు ఏమర్థమవుతుంది? ఆ దేవుని యొక్క గొప్ప ఆ యొక్క మర్మం మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని తెలియకుండా మనము మనం ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం. ఎందులో ఉంటుంది అది? యోహాను సువార్తలు ఉంటుంది అనుకుంటా. క్రీస్తులో సత్యం ఉన్నది, ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటా, నేర్చుకున్నవారు కారు అని ఉంటుంది. అలాగే మనము దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలో ఆ ఉపదేశాలన్నిటినీ మనం విని మనం నేర్చుకోమని వాక్యమే చెప్తా ఉంది. క్రీస్తును ఉన్నట్టుగా అంటే బైబిల్లో ఉన్నట్టుగానే మనం గనక ఉపదేశింపబడితే మనం ఆయనను నేర్చుకున్న వారము కాం. దయచేసి అందరూ కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో ఉండండి. అర్థమవుతుందా? ఇవి రేపు నిలబెట్టినప్పుడు నోట్లకి వెళ్ళి మాటలు రాకుండా బ్యాబ్బా అంటారు. చెప్తారా ఎవరైనా వచ్చి నిలబడి దేవుని కొరకు 2 మాటలు? అయ్యా కూర్చోబిడ్డ, అక్కడ కూర్చో. అర్థమవుతుందా? ఆయన స్వరము వినడం అనేది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఆయన స్వరం వింటే ఏమవుతుందట? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. ఎవడు అపహరిస్తాడబ్బా? అపవాదిగాడే. ఏ విషయంలో వాడు అపహరించడం దేవుని వాక్యం చెప్తుంది? ఏసే దేవుడని నమ్మి నువ్వు విశ్వసించిన ఎడల అపవాదిగాడిని దరిదాపులకు కూడా రాడు కదా. ఒకవేళ ఎవరు నా చేతుల నుండి అపహరించడనే మాట దేవుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఆయనను కుమారుడిగా మనం ఒకవేళ తండ్రిగా ఇంకొకరిని మనం ఒకవేళ నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా అక్కడ అపవాదిగాడు ఏం చేస్తాడు? అపహరిస్తాడనే వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనం గ్రహించకుండా మనము ఏ విధంగా అయినటువంటి నడవడిలో మనం ఉన్నామో, చాలామంది కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్లో ఏమైపోతుంది? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. చిన్నపిల్లోడు చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేసినప్పుడు అమ్మ ఏమన్నది? చెప్పులు వేసుకొని లోపలికి వచ్చిండు అన్నది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కడ తీస్తారంటే, మోషే గారు చెప్పులు వేసుకున్నప్పుడు ఏమంటారు? నీ పాదరక్షలు విడుమని అన్నాడు కదా దేవుడు అని అంటారు. కానీ అప్పుడు ఆ కాలంలో ఏముండే? కంటికి కన్ను, పంటికి పన్ను, శరీర శుద్ధి, సున్నతితోని దేవుని చూసేవాళ్ళం. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది? సమస్త శరీర శుద్ధి పోయింది, హృదయ శుద్ధి మనకు వచ్చింది. చెప్పులు, కాళ్ళు మనలో ఒక భాగమే. మనము ఏ మనిషి కూడా కాళ్ళకి వెళ్ళి వచ్చిన వాడు ఎవడు లేడు. మనం అలాంటి సంస్కృతిలో మనం లేము. కాళ్ళు కూడా మన శరీరానికి ఒక భాగమే. చెయ్యి ఎంత గొప్పదో కాలు కూడా అంత గొప్పది. దేవుడు ఒక చోట రాయబడి ఉన్నది ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. ఎంత నీచమైనటువంటి అవయవమో అంత ఘనత కలిగిందట. అంత ఘనత కలిగినటువంటి అవయవాలు ఉన్నాయట. దేవుడు దేన్ని కూడా మనల్ని అనవసరమైనది మనకి ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి కూడా ఘనపరిచిండు దేవుడు మనల్ని. దానిని ఒక కార్యసిద్ధిగా మనల్ని నియమించింది. చెప్పులు ఇవి అనడానికి ఇప్పుడు దేవుడు అంటే గౌరవం ఉంటే పర్లేదు, కానీ అది తప్పు మాత్రం కాదు. అందుకే ఫారినర్స్ ఎవరైనా చెప్పులు ఇప్పిపోతారా లోపలికి? వాళ్ళకి సత్యం తెలుసు. ఎందుకంటే కావాల్సింది శరీర శుద్ధి కాదు, హృదయ శుద్ధి. అలాగని చెప్పి దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరచకూడదు. కాకపోతే కాళ్ళు దేవుడిచ్చినయే, వాటికి రక్షలు దేవుడిచ్చినయే కనుక దానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. అదేవిధంగా ఆ సత్యాలు అనేటివి, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలిసి ఉండాలి. దేవుడు ఏమంటాడు? ఒకరికి మంచి సర్టిఫికేట్ ఇస్తాడు. ఏం సర్టిఫికేట్ ఇస్తాడు చెప్పాలా? జల్దీ అమ్మా. ఇప్పుడు ఆయనకు హృదయానుసారుడు అనే బిరుదు ఎందుకు ఇచ్చిండు? ఆయన హృదయాన్ని ఎరిగిండు కనుక. ఆయనకు ఏది ఇష్టమో తెలుసు, ఆయనకు ఏది ఇష్టం లేదో కూడా తెలుసు. అందుకే ఆయనకు ఒక బిరుదు ఇచ్చేసిండు. అది మామూలు బిరుదు అనుకుంటారా? దాదా సాహెబు, ఇంకేంటి ఆస్కార్లు, ఇవన్నీ వ్యర్థమే ఆ అవార్డు కన్నా. అది ఉన్నతమైనటువంటి పురస్కారం. ఆ అవార్డు నువ్వు కలిగి ఉండాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టము, ఆయన చిత్తము నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి వాడుగా దావీదు ఉండే.
ఆయన చిత్తం ఎరగకుండా ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉండే, ఎవరో చెప్తారా? ఆయన చిత్తం ఎరగకుండా ఆయన శిష్యుడుగా ఉండే. ఇస్కరియోతుగా అపవాది సంబంధం అయిపోయాడమ్మా, దేవుని శిష్యులలోనే. లాస్ట్ బెంచి అంబేద్కర్ మంచి ఆలోచన కలిగి. పేతురే దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవుడిని ఏమంటాడు? ప్రభువా ఇది నీకు దూరం అగును గాక అంటాడు. ఆయన చిత్తం తెలియదు ఆయనకు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సాతానా వెనుకకు పో. ఇంకో విషయం ఏమంటాడు? దేవుని పట్టుకోవడానికి వచ్చి, దేవుడు మరణించకపోతే మనకు రక్షణ లేదయ్యా బాబు, ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, ఆయన మరణిస్తేనే మనకు రక్షణ. కానీ ఆయనకు మరణం వేసేటటువంటి ఉద్దేశం మనలో ఉండకూడదు. ఆయన మరణించాలనే దేవుడు చెప్తాడు. కాకపోతే మనం ప్రతి ఒక్కరిని కూడా నిమిత్త మాత్రులుగానే నిలబడమన్నాడు. ఆయనను సిలువేసేటప్పుడు కూడా మనం నిమిత్త మాత్రులమే నిలబడమన్నాడు. ఆయన ఏదైనా గొప్పతనాలు చేసినా కూడా మీరు నిమిత్త మాత్రమే. చాలామంది ఏం చేస్తారంటే, సిలువ వేసినప్పుడు యూదా తప్పు చేసిండు కాబట్టి ఆయన పాపాత్ముడు అయిపోయాడు. కానీ నా ఉద్దేశం అయితే, ఆయన ఆ పాపం పని చేసినా కానీ తిరిగి దేవాన్న తప్పైందని సిలువ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నా క్షమింపబడేవాడేమో. అవునా కదా? దేవుడు క్షమించేవాడు. కానీ ఆయన ఒక పొరపాటు తిరిగి దేవుని సన్నిధికి రాకుండా ఆయన ఉరిని ఆశ్రయించింది. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తారంటే, అది పాపం అంటారు. అప్పుడు దేవుడు అక్కడ నిమిత్త మాత్రలు ఉన్న వాళ్ళని మాత్రం ఏమి సాయం చేయని వాళ్ళని దేవుడు ఏమన్నా, అరే మీరు పక్కకుండి కూడా నన్ను సిలువ వేయించిర్రా అనేవారు నన్ను అన్నాడా? మీరు పక్కకుండి కూడా నా కొరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదురా అన్నారా? పోనీ ఆయన అసలుకి నువ్వు ఆయన శిష్యుడు కదా అంటే, అయ్యో నాకు తెలియదు అంటే ఆయననేమని అన్నాడా? ఏమని లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిమిత్త మాత్రంగా మీరు నిమిత్త మాత్రమైనటువంటి పాత్రను పోషించండి అనే చెప్పిండు. ఈ రోజుల్లో ఆ దేవుడు, అయ్యా ఈ బిడ్డకు అనారోగ్యత ఉన్నది, ఈ బిడ్డను ముట్టి స్వస్థపరచంటే, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నిమిత్త మాత్రం ఉండమంటే అక్కడ లేసి ఏమని చెప్పిస్తారు ఆయనతోని? రండి మైకరా, ఇక్కరా చెప్పు, నువ్వు దేవుని కొరకు సాక్ష్యం చెప్పు అంటే ఏమని చెప్తారు? వాళ్ళు వచ్చి ఏమని చెప్తారు? అయ్యగారు ప్రార్థన చేశారండి, నాకు రేషన్ కార్డు వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేశారండి, నాకు ఆధార్ కార్డు వచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం? ఎక్కడైనా దేవుడు నిమిత్త మాత్రులుగానే ఉండమన్నాడు. మనిషి ఉచితముగా రక్షణ పొందిండు, ఉచితముగా బ్రతుకుతున్నాడు, ఉచితముగానే పోషింపబడుతున్నాడు. వానికి ఉన్న కొలదిగా దేవుడు వారి స్థితిని, వారి స్తోమతను బట్టి వారికి ఇస్తూ ఉన్నాడు. మీకు ఇంకో విషయం చెప్పాలన్నా, రష్యా అనే ఒక దేశంలో ఒకప్పుడు దాన్ని ఏమంటారు, కమ్యూనిజం అంటుండే. అప్పుడు అక్కడ ఎవరి ఆస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకోవాల్సినటువంటి రూల్ లేదు. అక్కడ నువ్వు ఎంత సంపాదించినా నీకు ఒక లిమిట్, అది గవర్నమెంటే ఇస్తుండే. ఆ గవర్నమెంట్ ఏమి ఇస్తుండే? నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఈ పని, నీ పనికి తగినట్టు నీకు ఒక కారు, నీకు ఆ బంగ్లా, అది గవర్నమెంటే ఇస్తుండే. ఇక అంతకంటే మించి నువ్వు ఆస్తులు కోట్లు నా పిల్లలకి, నా మన్మరాలకి అని సంపాదించుకోవాల్సినటువంటి రూల్ లేకుండే. అట్టనే దేవుడే మనకి మన స్థితిని బట్టి, మన జ్ఞానమును బట్టి, మన ఆలోచనను బట్టి, మన యొక్క ఆసక్తిని బట్టి, మన ఆశను బట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు. అంతే. ఇప్పుడు గొప్ప వాళ్ళుగా కార్లలో తిరిగి ఫ్లైట్లలో తిరుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చిండు దేవుడు అని మనము ఇచ్చేయాల్సిన వీళ్ళు అవసరం లేదు. అట్లా అని చెప్పి గొప్పవాళ్ళు పరలోక రాజ్యానికి పోరు అని చెప్పిండు కదా, వాళ్ళంతా ఉన్నదంతా దానం చేయాలని చెప్పడానికి కూడా మనకు అధికారం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న నా స్థితికి, నా చుట్టుపక్కల ఉన్న వారికి నేను చెప్పగలుగుతా. గొప్ప వాళ్ళకు పోయి చెప్తే వాడు నా మాట వినడు. అవునా కదా? వాళ్ళకు వినడానికి వాళ్ళని దేవుడు ఏర్పరచుకోండు. అంతే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక దేవుని యొక్క మాట ఏమంటున్నాడంటే, ఆయన నామమును ఎరిగి ఆయన వచ్చిన విధానాన్ని మనం గ్రహిస్తే ఎవడు ప్రధానమైనటువంటి అపవాదిగాడు మన దరిదాపున కూడా రాడు. అంత దూరం నుండి నేల చూపులు వేసుకుంటా వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తుంటాడు, కానీ నీ దరిదాపున కూడా రాడు. ఎందుకు? నజరేయుడైన యేసు క్రీస్తు దేవుడై ఉండి శరీరధారిగా వచ్చిండని ఒప్పుకోవడమే నీ పాపానికి ప్రాయశ్చిత్తము. కనుక ఆ సత్యంలో నీవు ఉంటే అపవాదిగాడు అక్కడి నుంచి ఇట్లా తొంగి దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. ఎక్కడ దొరుకుతాడబ్బా, ఎక్కడ పడిపోతాడబ్బా. దయచేసి గమనించాలి. అంతటి సత్య మర్మాన్ని గ్రహించకుండా మనం ఏమైపోతున్నాం? చాలామంది క్రైస్తవులు కూడా అపవాదికి బానిసలు అవుతా ఉన్నారు. తండ్రి అనో కుమారుడు అని అన్నావంటే అపవాదిగాడు వీడెవరు, ఇటు వచ్చేయండి, మీరందరూ ఇటు వచ్చేయండి అంటాడు. ఎందుకంటాడు? వీళ్ళంతా నా పిల్లలు అంటాడు. నువ్వు చర్చికి పో, ఆదివారం చర్చికి పో,
శనివారం క్వైర్ మీటింగ్కి పో, నువ్వు యవనస్తుల మీటింగ్కి పో, రోజు పొద్దున్న లేచి ప్రార్థన చేయి. కానీ నువ్వేమనాలా? యేసు కుమారుడు అనాలా అంటాడు. వానికి ఒకటే ఒక ధ్యేయం. నీకు నాకన్నా 10 ఉన్నాయి, నీకేముంది? నీ కొడుకు పెద్దగా కావాలా, నీ కొడుకు మంచి స్కూల్లో వేయాలా, మీ సేవ పరిచయం మంచిగా ఉండాలా, మీ ఆయన హ్యాపీగా ఉండాలా అనే ఉద్దేశం నీకుంటుంది. నీకేముంటుంది? చర్చి కట్టాలా, మా పిల్లలు బాగుండాలా, మన్మన్లు బాగుండాలా, పిల్లలు ఆడపిల్లల దగ్గరికి అప్పుడప్పుడు పోయి రావాలా, మాకు ఒక కారు ఉండాలని నీకుంటుంది. కానీ అపవాది గానికి ఒకటి ఏముంటుంది? యేసయ్య దేవుడని ఒప్పుకోకుండా చేసే పని అపవాది గాని. వింటున్నారా? కానీ మనము వాడి క్రియలను మనం ఏం చేస్తున్నాము? నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లయపరుస్తూ ఉన్నాం. వాడి ఉద్దేశమును నాశనం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అపవాదిని ఎదిరించుడి. ఏ నామమున జయిస్తాం? నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే మనము జయిస్తాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అపవాదికి భయపడేది లేదు, అపవాదిని ఎదిరించాలా, అపవాదిని జయించాలా. అందుకే చాలామంది ఏమైనా తాయితులు కానీ ఏమైనా విగ్రహాలు కానీ ఉంటే భయపడుతూ ఉంటారు. మనం ఎవరి నామమున? నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో. దయ్యంలో ఏమంటే, అయ్యా మాతో నీకేం పని, మా సమయం ఇంకా రాలేదు కనుక ఎక్కడికి వెళ్తానంటారు? పందుల దాంట్లోకి వెళ్తానంటారు దయ్యాలు. ఎక్కడికి వెళ్తానంటే ఆ పందుల గుంపులోకి వెళ్తానంటారు. అయితే ఒకరోజు మనకు గుర్తుందా? పేర్లు చెప్పను. మనం ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళినాం. మీటింగ్కి వెళ్ళిన కాడ ఒక అమ్మాయి మీద దయ్యం పడ్డది. దయ్యం పడినప్పుడు కింద పడి ఫిట్స్ లాగా వచ్చి కొట్టుకుంటుంటే అందరం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ ఆమె మీద నుంచి వెళ్ళిపోయిన దయ్యం ఎక్కడికి వెళ్ళింది? ఇంకో పందిలోనికి పోయింది. ఏ పంది? దేవుని యందు లేకపోతే ప్రతి ఒక్కరూ పంది స్వభావమే. మనం ఆయనను పంది అన్నం అనేసి మనం మంచోళ్ళమని మనం సంతోషపడవలసిన అవసరం లేదు. మనం ఒక పాట పాడతాం, గుర్తుందా? అంటే దేన్ని పోలుస్తూ ఉన్నాడు దేవుడు మనని? ఇంకా దేంతో పోలుస్తూ ఉన్నాడు? అయిపోయింది. దుమ్ముతో ధూళితో దావీదు గారు పోల్చుకుంటారు. విషయాన్ని మనం బాగా గ్రహించాలి. మనము ఏ స్థితిలో ఉంటే మనము దేవుని బిడ్డలుగా ఉంటాము, ఏ స్థితిలో ఉంటే పందులుగా ఉంటాము. ఏ స్థితిలో ఉంటే దేవుని బిడ్డలుగా ఉంటాము, ఏ స్థితిలో ఉంటే కుక్కలుగా ఉంటాము గ్రహించాలి. ఒక అన్యురాలైనటువంటి విశ్వాసి, అన్యురాలైనటువంటి వ్యక్తి వచ్చి ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుడు అని ఒప్పుకొని అయ్యా నాకు పలానా ఈ సహాయం నాకు చెయ్యి అంటే, నా పిల్లలకు పెట్టవలసింది నేను కుక్కలకు పెట్టను అంటే, కుక్క కూడా యజమాని చేతి కింద తింటది కదా, కింద బల్ల మీదకి కింద పడ్డాయి తింటది కదా, నేను కుక్కనే అని ఒప్పుకుంది. నీ విశ్వాసం నేను మెచ్చినను బిడ్డ అంటాడు. మనం ఏం చేస్తున్నాం ఇవాళ రేపు? ఆయన బిడ్డలుగా కూడా ఉండడానికి ఇష్టపడతలేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడని ఒప్పుకుంటలేము. ఒప్పుకోకపోతే మనం బిడ్డలమయ్యే అర్హత మనకు లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మనం గ్రహించాలి. కీర్తనల గ్రంథం 127 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఇది మనము ఒక దైవజనుల గారితో మనం విన్నాం కదా. యవ్వన కాలంలో పుట్టినటువంటి ప్రతి కుమార్తెలు కానీ బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని ఉపదేశింపబడ్డం. అయితే మనం అందరము ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. మనమందరం ఎవరి సంతానము? సరే, నీ మాట అబ్రాహం. ఇంకా చెప్పేది ఏదో ధైర్యంగా చెప్పండి. మీకు పిరికి ఆత్మని ఇయ్యలేదు అంటాడు దేవుడు. ధైర్యంగా మాట్లాడమంటాడు దేవుడు ఎక్కడైనా కానీ. చెప్పండి. దేవుని పిల్లలు ఒకటి అయిపోయింది, అబ్రాహం సంతానం అయిపోయింది. ఇంకా
చెప్పాలి త్వర త్వర. ఇప్పుడు ఈ పిల్లగాడిని ఏమంటారు? అంటే మనమందరం ఎవరి సంతానం? మనమందరము పురుష సంతానం. పురుషుడు లేకుండా సంతానము కలుగుట ఈ సృష్టిలో అసంభవం. మనమందరము పురుష సంతానము. దేవుడు ఒక మాట అంటాడు, మనమంతా సర్ప సంతానం అంటాడు. ఆ యొక్క యోహాను గారు అంటాడు సర్ప సంతానం అని. దేనికంటాడంటే దేవుడు అద్భుతమైనటువంటి ఆ ప్రణాళిక చొప్పున మనని నియమిస్తే, మనని నిర్మిస్తే, మనం ఏం చేసినామంటే ఆ దేవుని మాట వినకుండా అపవాది మాట విని దేవునికి దూరమైన కనుక అప్పటి నుండి కూడా మన సహజ సిద్ధ స్వభావం అంతా అపవాది స్వభావంగా మార్చబడ్డది కనుక మనం ఎవరి సంతానం అయిపోయినామంటే అప్పటి నుండి అపవాది స్వభావం చేతనే మనము పుట్టి, ఒక చోట రాయబడి ఉంటుంది, బాల్యము నుండే వీడు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడని ఒక చోట రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట వినక అపవాది మాట విన్నాం కనుక మనలో ఏ స్వభావం వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో అపవాది స్వభావం వచ్చింది. అందుకే మీరు ఏమంటే అపవాది సంబంధులు అంటాడు. మనము స్వకీయ దురాశ చేత దేవుని నుండి దూరం అయిపోయాం. మన స్వభావం అంతా కూడా పుట్టుక నుండి ఇప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుండి కూడా మీరు చిన్న పిల్లల్ని కూడా చూడండి, వారి స్వభావం. ఎందుకనగా ఆ యొక్క ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమమే మనలో ఉండి ఆ యొక్క స్వభావం అంతా మారిపోయింది. మనం ఎవరి సంతానం అంటే పురుష సంతానం. ఉదాహరణకు యోహాను సువార్తలన అబ్రాహాము ఇస్సాకునుగా నేను, ఇస్సాకు యాకోబునుగా నేను, యాకోబు యోసేపునుగా నేను. ఇవన్నీ ఎందులో ఉంటుంది? మత్తయి 25 మొదటి అధ్యాయంలో ఉంటుందా? ఎస్. అయితే మొదటి అధ్యాయం 25వ వచనం అనుకుంటా. 25వ వచనమా? ఓకే. ఓకే. అయితే మనమందరం కూడా ఎవరి సంతానము? పురుష సంతానం. అయితే ఈ పురుష సంతానము మనలో ఎలాంటి స్వభావం ఉందంటే అపవాది స్వభావం మనలో ఉంది. అయితే ఈ స్వభావాన్ని, ఈ యొక్క పుట్టుకతోనే వచ్చినటువంటి ఈ స్వభావాన్ని మనల్ని మార్చాలంటే ఆ దేవాది దేవుడే శరీరధారిగా రావాలి. అయితే ఆ దేవాది దేవుడు ఆయన ఎవరై ఉండాలా, ఎలాగూ రావాలా అంటే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. సమయం ఎక్కువైందా? కూర్చో లేకుండా పోతా ఉన్నారు అందరు. మంచి రోజులు వస్తాయి, దేవుడిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒకరితో మాట్లాడుతూ ఉన్నాడు, అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తా. ఇప్పుడు మనమంతా ఏ సంతానమైనము? పురుష సంతానం అనగా ఎవరి సంతానము? అపవాది సర్ప సంతానమైనము. యోహాను గారు ఆ యొక్క మాట అంటాడు, మీరంతా సర్ప సంతానం అంటాడు. అయితే ఇక్కడ ఏమంటాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి. చదివారు కదా, చదివిన మాటనే ఒక రిలీఫ్ తీసుకుందామా? ఇంటర్వెల్ ఏమన్నా టీలు నీళ్ళు వద్దా? సరే. అయితే స్త్రీ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తానంటున్నాడు. ఇక్కడ ఎవరి సంతానం మనం? ఇప్పుడు మనము అపవాది సంతానము, సర్ప సంతానము. చెప్తా ఉంటే కూడా మీరు మీ మైండ్ ఎక్కడ ఉంది? ఉడకపోస్తుందా? లేకపోతే ఇంట్లో ఏమైనా కూర వండి వచ్చిర్రా?
ఏదైనా కూర వండితే మైండ్ అంతా అటే ఉంటుందేమో, తినిరండి లేకుంటే దయచేసి. మనమంతా ఎవరి సంతానము? సర్ప సంతానం. మనము సర్ప సంతానం, అపవాది సంబంధమై ఇంటిమి. అయితే ఇప్పుడు దేవుడు అక్కడ ఆదిలోనే మనకు ఒక మాట ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మడిమ మీద కొట్టుదు అంటే ఏంటి? తల మీద కొట్టడం అంటే ఏంటి చెప్పాలా త్వరగా అమ్మా? ఇప్పుడు సర్పం గురించి అక్కడ పోల్చేయండి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, పాము కనవడంగా మనం ఏం చేస్తాం? కర్ర వచ్చుకొని కొడతాం అనుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఉద్దేశం అదేనా? దయచేసి వినండి. మీరు సర్ప సంతానం అనగా, మనము సర్ప సంతానం అనగా, సర్పం అనగానే పాము కాదు, అప్పుడు మంచిగా సర్పం కూడా మాట్లాడేదట ఆ సమానంలో కదా. అయితే మనము సహజ సిద్ధ స్వభావాన్ని మార్చేసింది ఆ యొక్క సర్పము, అపవాది. అయితే ఆ సర్ప సంతానంగా మన స్వభావం ఉండే, మనలో కోపము, ఈర్ష్య, పగ, ద్వేషము, అబద్ధము, ఇవన్నీ కూడా ఆ అపవాది ద్వారానే మనకు సంక్రమించినాయి. అందుకే మొదట్లోనే ఎవరు మొట్టమొదటి మర్డర్ చేసిండ్రు? కయ్యోను. ఆ స్వభావము, ఆ యొక్క అపవాది స్వభావము మనుషుల్లో వ్యాపించింది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని దేవుడు ఆనాడే మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అపవాదిగాడు మన మడమ మీద కొట్టడం అంటే ఏంటంటే, మన నడతను పాడు చేస్తాడు, మన దేవునికి లోబడే స్వభావాన్ని మార్చేస్తాడు. మనం ప్రార్థన చేయాలంటే వచ్చి కాళ్ళు విస్తూ ఉంటాడు. పడుకోండి, నిద్ర వస్తుంది మీకు. ఈ టైంలోనే మంచి నిద్ర, రాత్రంతా నిద్ర పట్టలేదు మీకు, రాత్రి అంతా చాలా టైర్డ్ అయినరు, ఏం కాదు, దేవుడు ప్రార్థన చేయకపోతే ఏమనడు అని ఇలాగ ఏం చేస్తుంటాడు? మన మడమ మీద కొడతా ఉంటాడు. చెడ్డ మాటలు మంచి మంచి పాస్టర్లు మాట్లాడతాడు. నువ్వు నోరు చేయకపోతే వాళ్ళు నీ మీద పడతారు, నువ్వు నోరు చేయకపోతే వాళ్ళ నోరే ఎక్కువ ఉంటుంది అని ఏడ కొడతాడు? మడమ మీద కొడతాడు. మన నడతలను పాడు చేస్తూ ఉంటాడు. మన నడవడిని పాడు చేసేదే అపవాదిగాడు. కోపముతో, ద్వేషముతో, ఈర్ష్యతో, పగతో మన నడవడిని పాడు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తానని. ఆ యుద్ధము ఎవరు చేస్తారంట? యుద్ధము యెహోవాదే. ఆ యుద్ధం ఏదంటే, స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకానికి వచ్చి యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అపవాదిగాడు మన నడతలను పాడు చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఉద్దేశంలను, బిడ్డా ఇది తప్పు, బిడ్డా ఇది కోపము తగ్గించుకో, బిడ్డా ఇది తప్పు, బిడ్డా వారిని ఏమనకు, బిడ్డా వీరిని ప్రేమించు, బిడ్డా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, బిడ్డా నీవి పాపము చెయ్యకు. ఎన్ని ఉద్దేశంగా ఆయన మన మనసులో తలంపులను తెచ్చిపెడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అపవాదిగాడేమో మన నడతల్ని పాడు చేస్తూ ఉంటాడు, మన దేవుడేమో మన మైండ్లో రెండు మాటలు. ఇక్కడ అపవాదిగాడు పీడిస్తూ ఉంటే దేవుడు, వద్దు బిడ్డ, అది మంచిది కాదు, అది నీకు తగదు అని దేవుడు నేను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు ఏ మాటకు లోబడుతున్నావు? ఆయన ఇచ్చిన మాట చెప్పున్నే ఆయన స్త్రీ సంతానానుగా ఈ లోకానికి వచ్చి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానన్నాడు. ఆ యుద్ధము స్త్రీ సంతానంగా వచ్చి ఆయననే కొట్లాడుతూ ఉన్నాడు. మనల్ని ఉచితముగా పరిశుద్ధులుగా చేయడానికి మనం ఏం పైసలు పెట్టట్లేదు, మనం ఏం కొనుక్కుంటలేము. కానీ ఆయన మాట వింటే మనం ఏమైపోతున్నాము? పరిశుద్ధులుగా అవుతున్నాము. ఆ దేవుడు అంత గొప్ప ఉచితమైనటువంటి అద్భుత అవకాశాన్ని మనకిస్తే మనము ఏమి చేసి మనం ఆయనకు దూరం అవుతున్నామో ఒకసారి ఆలోచించాలి. మనము సర్ప సంతానంగా, పురుష సంతానంగా ఉన్న మనము ఆయన స్త్రీ సంతానంగా మార్చేసాను. అందుకే దేవుడు ఏమంటుండు? తన స్వరూపంలోనికి మనల్ని మారమంటుండు. నేను దీన మనస్కుడను, నేను సాత్వికుడను, మీ కాడి ఎత్తుకొని ఎక్కడ నేర్చుకోవాలట? ఆయన యొద్ద పోయి నిలబడి, నాయనా నా భారమును తొలగించు, నా ఉద్దేశంలను మార్చు, నా స్వభావమును మార్చు అని ఆయన దగ్గర అడిగితే మనల్ని ఏం చేస్తాడు? పురుష సంతానమై ఉన్న మనల్ని ఏం చేస్తాడు? స్త్రీ సంతానముగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి, ఈ యొక్క నీచమైనటువంటి స్థితి నుండి, ఈ యొక్క దౌర్భాగ్యపు స్థితి నుండి, అపవాది బంధకముల నుండి, అపవాది సంఖ్యల నుండి విడిపించి మనని ఏం చేస్తాడట? ఆ నిత్య రాజ్యంలో ఉండడానికి పురుష సంతానము, ఆ యొక్క స్త్రీ పురుష సంతానంగా ఉన్న మనము స్త్రీ సంతానంగా మార్చి ఆ మహిమకు మనల్ని పాత్రలుగా చేస్తారట. అందుకే మనం ఒక చోట రాయబడి ఉంటుంది, దేవదూతలు సైతం ఈ కార్యమును తొంగి చూడగోరినటువంటి ఆ కార్యానికి మనము ఆ యొక్క కార్యసిద్ధిలో మనము పాలివారం కావాలంటే మనము యేసయ్యే
శరీరధారిగా వచ్చిందని ఒప్పుకొని సర్ప సంతానంగా ఉన్న మనము ఆయన యొక్క స్త్రీ సంతానంగా మార్చబడేటంత వరకు కూడా మన నడవడిని మనం సరిచేసుకొని పరీక్షించుకొని దేవుని దగ్గర ప్రతి క్షణము మనం ఆయన ఉద్దేశమును గ్రహించి ఆయన ఔన్నత్యాన్ని మనం గ్రహించి ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించి ఆయన సత్యాన్ని మనం వివరిస్తూ ఆయన దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని స్త్రీ సంతానంగా తప్పక మారుస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మనం